Represented by La Lens TV. పోడు భూమి అనే పేరు మనం చాలా సంవత్సరాలుగా వింటూ వస్తూ ఉన్నాం. కానీ అసలు పోడు భూమి అంటే ఏమిటి? ఇది ప్రభుత్వ భూమా, లేక అటవీ భూమా, లేక గిరిజనులకు సంబంధించినటువంటి తమ సొంత భూమా? పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? అసలు ఈ పోడు భూములకు సంబంధించినటువంటి భూ చరిత్ర ఏమిటి? భారతదేశంలో పోడు భూములు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీటి యొక్క పరిస్థితి ఏమిటి అనే అనేక ప్రశ్నలు మనలో చాలా మందికి ఉంటాయి. అయితే మరికొందరు పోడు భూమి అంటే కేవలం రాజకీయ అంశమని భావిస్తారు. మరికొందరు అడవులను ఆక్రమించి సాగు చేస్తున్నటువంటి భూమి అని అనుకుంటారు. మరికొందరు తరతరాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమిని భూమి అని చెబుతారు. మరి ఇందులో ఏది నిజం? ఎంతవరకు నిజం? చట్టం ఏం చెబుతుంది? ఈ రోజు వీడియోలో పోడు భూముల యొక్క పూర్తి చరిత్రను, గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులను, పోడు భూములకు పట్టాలు ఎలా ఇస్తారు, ఎవరు దీని యొక్క అర్హులు, వాటిని కొనుగోలు లేదా అమ్మకాలు చేయవచ్చా, అలాగే పోడు భూములకు సంబంధించి ఉన్నటువంటి అపోహలు, వాస్తవాలు చాలా సులభంగా మరియు చట్టపరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక వీడియోతో పోడు భూములకు సంబంధించినటువంటి చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి ఈ వీడియోలో. అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే పోడు భూమి అంటే ఏమిటి? పోడు భూమి అనేది ప్రధానంగా అడవుల పరిసర ప్రాంతాలలోనే నివసించే గిరిజనులు మరియు కొన్ని ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని సూచిస్తుంది. అయితే ఈ యొక్క సాగు విధానాన్ని షిఫ్టింగ్ కల్టివేటింగ్ అని కూడా అంటారు. ఇదే విషయం పైన పోడు వ్యవసాయం ఎలా చేస్తారు అంటే అడవిలోని ఒక ప్రాంతాన్ని శుభ్రం చేసి పంటలు పండిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భూమికి సంబంధించినటువంటి సారవంతం తగ్గితే మరో ప్రాంతంలో సాగు చేస్తారు. అందుకే దీన్ని షిఫ్టింగ్ కల్టివేటింగ్ అంటారు. ఈ విధంగా తరతరాలుగా సాగు కొనసాగుతూ ఉంది. తెలంగాణలో పోడు భూముల యొక్క సమస్య ఎందుకు వచ్చింది అంటే చాలా మంది గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేస్తున్నప్పటికీ కూడా వారికి పట్టాలు అనేవి లేవు ఆ యొక్క భూమి పైన. అయితే అటవీ శాఖ సంబంధించినటువంటి ఆ భూములను అటవీ భూములుగా పరిగణిస్తారు. సాగు చేస్తున్నటువంటి రైతులు తమ యొక్క హక్కులు ఉన్నాయని చెబుతారు. దీనివల్ల రెవెన్యూ శాఖ, అటవీ శాఖ మధ్య, రైతుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచి. అయితే ఇదే విషయం పైన పోడు భూములకు పట్టా వస్తుందా అంటే కొన్ని పరిస్థితులలో మాత్రమే వస్తుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ పీపుల్స్ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ FRA 2006 ప్రకారం అర్హులైనటువంటి వారికి వ్యక్తిగత లేదా సామూహిక అటవీ హక్కులు గుర్తించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్రతి పోడు భూమికి ఆటోమేటిక్ గా పట్టా వస్తుందని చెప్పలేం. దరఖాస్తుదారుని యొక్క అర్హత, భూమి యొక్క స్వభావం, సాగు యొక్క కాలం వంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే పట్టాలు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇదే విషయం పైన పోడు భూమిని కొనుగోలు చేయవచ్చా అంటే సాధారణంగా పోడు భూములు కొనుగోలు, అమ్మకాలు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. పట్టా లేకుండా కేవలం అగ్రిమెంట్ లేదా సాధారణ పత్రాల ఆధారంగా కొనుగోలు చేయడం ప్రమాదకరం. ఎందుకోసం అంటే భూమికి చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పోడు భూమి అంటే ప్రభుత్వ భూమి అని ప్రతిసారి అర్థం వచ్చేది కాదు. అలాగే పోడు భూమి అంటే ప్రైవేట్ భూమి అనేది కూడా కాదు. అటవీ శాఖ హక్కుల ప్రకారం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే హక్కులు గుర్తించడం జరుగుతుంది. పట్టా ఉందా లేదా అనేది మాత్రం ప్రతి కేసు వేరువేరుగా పరిశీలించిన తర్వాతనే ఆ వ్యక్తికి పట్టా ఇవ్వాలా, ఒకవేళ పట్టా ఉంటే ఎందుకు పట్టా ఉంది అనేది నిజ నిర్ధారణ జరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గిరిజనులు లేదా సాంప్రదాయ అటవీ నివాసులు తరతరాలుగా అడవి ప్రాంతంలోనే సాగు చేస్తున్నటువంటి భూమిని పోడు భూమి అంటారు. దానికి సంబంధించినటువంటి హక్కులు, పట్టాలు చట్టా ప్రకారం నిర్ణయించబడతాయి. అయితే ఇదే విషయం పైన పోడు భూములు అనేవి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అని అంటే భారతదేశంలో పోడు భూములు అంటే షిఫ్టింగ్ కల్టివేటింగ్, పోడు కల్టివేటింగ్ అని కూడా అంటారు. ఇవి ప్రధానంగా అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో కనిపిస్తాయి ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల యొక్క రాజకీయ, సామాజిక, చట్టపరమైనటువంటి సమస్యగా ఎక్కువగా చర్చకు వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమే. అందులో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఎక్కువగా కనిపిస్తాయి మనకి. రెండో విషయానికి వస్తే ఒడిశాలోని దేశంలో పోడు సాగు చేస్తున్నటువంటి విస్తీర్ణంలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఒడిశా అనేది ఒకటి. మూడో విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ అనేది గిరిజన జనాభా అధికంగా ఉండడం వల్ల పోడు సాగు విస్తీర్ణం అనేది ఎక్కువగా జరుగుతుంది ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. నాలుగో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే అల్లూరి సీతారామరాజు వంటి ఏజెన్సీ ప్రాంతాలు
ప్రాంతాలలో కూడా పోడు సాగు అనేది ఎక్కువగా ఉంటుంది. ఐదో విషయం ఏంటంటే మధ్యప్రదేశ్ లో కూడా. ఆరో విషయం ఏంటంటే మహారాష్ట్రలో కూడా. ఈ భారత రాష్ట్రాలైనటువంటి మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాలలో దీనిని జామ్ కల్టివేటింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి, అంటే ఇక్కడ మనం పోడు భూములు, పోడు కల్టివేటింగ్ అని అంటే అక్కడ జూమ్ లేదా జామ్ కల్టివేటింగ్ అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్, అటవీ పరిసర ప్రాంతాలలోని ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల జాబితాలో మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ఇదే విషయం పైన మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పోడు భూమి అంటే కేవలం తెలంగాణలోనే ఉండేది కాదు. భారతదేశంలో అనేక గిరిజన ప్రాంతాలలో ఇది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి. రాష్ట్రాన్ని బట్టి దీన్ని పోడు అని, మరో రాష్ట్రాన్ని బట్టి దీన్ని జూమ్, షిఫ్టింగ్ కల్టివేటింగ్ అని వంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. వీటన్నిటి పేర్లు వేరైనా కూడా క్షేత్రస్థాయిలో చేసేది మాత్రం షిఫ్టింగ్ కల్టివేటింగ్. అంటే అడవులను నరికేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సాగు చేస్తున్నటువంటి పంటలను సాగు చేసుకొని వారి యొక్క జీవన ఆధారంగా ఉపయోగపడే విధి విధానాలకు అనుగుణంగా మాత్రమే వారు సాగు చేసుకోవడం జరుగుతుంది. దాన్నే పోడు భూములు అంటారు. అయితే ఇదే విషయం పైన మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు గిరిజనులు అంటే ఎవరు? ముందుగా చూస్తే గిరిజనులు అనే పదం రెండు పదాల యొక్క కలయిక. ఎందుకోసం అంటే గిరి అంటే కొండ, దాన్ని అడవి అంటారు. జనాలు అంటే ప్రజలు, దీన్నే గిరిజనులు అంటారు. గిరి అంటే కొండ, జనాలు అంటే ప్రజలు, వీరినే గిరిజనులు అంటారు. కొండపై నివసిస్తున్నటువంటి ప్రజలనే గిరిజనులు అంటారు. అంటే కొండలు, అడవులు మరియు ప్రకృతి పరిసరాలలో తరతరాలుగా నివసిస్తున్నటువంటి తమదైనటువంటి సాంస్కృతిక, సాంప్రదాయ, భాష, జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి ప్రజలను గిరిజనులు, ట్రైబల్ పీపుల్, ఆదివాసీ అని కూడా పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని వీరికి షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీసీగా గుర్తించడం జరిగింది. అయితే ప్రతి గిరిజనుడు తప్పనిసరిగా షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో ఉండాలనే నియమం కూడా లేదు. భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ తెగలు షెడ్యూల్ ట్రైబ్స్ గా ప్రకటించాలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది, నిర్ణయిస్తాయి కూడా. అయితే గిరిజనుల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానం, ఐక్యమత్యమైనటువంటి భాష లేదా మాండలికం, ప్రత్యేకమైనటువంటి ఆచరణలు, సాంప్రదాయ వ్యవసాయ, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉండేటువంటి జీవనం, సామూహిక జీవన విధానం. అయితే తెలంగాణలో కొన్ని గిరిజనకు సంబంధించినటువంటి తెగలు కూడా ఉన్నాయి. దాన్నే గోండు అని, కోయ అని, లంబాడ అని, కోలం అని, చెంచు అని, తోటి అని రకరకాలైనటువంటి పేర్లతో తెలంగాణలో గిరిజనులకు సంబంధించినటువంటి తెగలు కూడా ఉన్నాయి. చాలా విధంగా గిరిజనులు పోడు భూములకు పట్టాలు ఎందుకు కావాలంటున్నారు అంటే దీనికి ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్, తాతలు తరతరాలుగా సాగు చేస్తున్నారు. అంటే చాలా మంది గిరిజనులు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150, 200 సంవత్సరాలు, అంటే వారి తాత ముత్తాతల కాలం నాటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా అదే భూమిలో సాగు చేస్తున్నారు. మా తాతలు తండ్రులు చేసినటువంటి భూమినే మేము కూడా సాగు చేస్తున్నాం అనేది వారి యొక్క వాదన. రెండో విషయానికి వస్తే చట్టబద్ధమైనటువంటి హక్కు కోసం పట్టా లేకపోవడం వల్ల తాము సాగు చేస్తున్నటువంటి భూమిపై చట్టపరమైనటువంటి హక్కు ఉండదు, అందుకోసమని వారు హక్కు కావాలి అంటున్నారు. ఏదైనా భూమిని ఖాళీ చేయాలని చెప్పే అవకాశం, భయం ఉండడం వల్ల వారు పట్టాలు కావాలి అంటున్నారు. మూడో విషయానికి వస్తే ప్రభుత్వ పథకాల కోసం, అంటే పట్టా ఉంటేనే అనేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం సులభం అవుతుంది. పంట రుణాలు, సాగు సదుపాయాన్ని కూడా కొన్ని సందర్భాలలో పరిహారం వంటి ప్రయోజనాలు పొందేందుకు కూడా పట్టా ఉపయోగపడుతుంది, అందుకే వారు పట్టా కావాలి అంటున్నారు. నాలుగో విషయానికి వస్తే అటవీ శాఖతో వివాదాలు నివారించడానికి, అంటే గిరిజనులు తాముకు సంబంధించినటువంటి సాగు చేస్తున్న భూమి వారు మాది అంటున్నారు. అటవీ శాఖ అది అటవీకి సంబంధించినటువంటి భూమి అని వారు అంటున్నారు. సాగు చేస్తున్నటువంటి వారు ఈ భూమి అంతా మాదే అంటున్నారు. పట్టా ఉంటేనే యాజమాన్య హక్కుపై స్పష్టత ఏర్పడుతుంది కాబట్టి వారు పట్టా కావాలి అంటున్నారు. ఐదో విషయం ఏంటంటే భూమిపై భద్రత కోసం. పట్టా లేకపోతే భూమిని కోల్పోతామనే ఆందోళన వారిలో ఉంది. అందువల్ల భవిష్యత్తులో తరతరాలకు కూడా ఆ భూమిపై హక్కు ఉండాలని కోరుకుంటున్నారు ఆ యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులు. అందుకే వారు పట్టా కావాలి అంటున్నారు. ఆరో విషయానికి వస్తే అటవీ హక్కుల చట్టం కింద హక్కులను గుర్తించడం కోసం షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ 2006 ప్రకారం అర్హులైనటువంటి గిరిజనులు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు హక్కులు గుర్తించడానికి కోసం అవకాశం కల్పించబడింది ఈ యొక్క చట్టం. అందువల్ల తాము చట్టం ప్రకారం అర్హులమని భావించి పట్టాలు కోరడం జరుగుతుంది. అయితే తెలంగాణ పరిస్థితికి వస్తే తెలంగాణలో పోడు భూముల సమస్య చాలా కాలంగా ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 1,00,000 ఎకరాల భూములకు పైగా హక్కులు గుర్తిస్తూ గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో సుమారుగా కొన్ని ఎకరాలకు పట్టా భూములు ఇస్తూ కేటాయించినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే రానున్న రోజులలో గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులందరికీ పట్టా వస్తుందా రాదా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. చివరిగా
మొదటగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పోడు భూముల గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. పోడు భూమి అనేది కేవలం ఒక భూమి సమస్య మాత్రమే కాదు, అది గిరిజనులకు సంబంధించినటువంటి జీవన ఆధారం, వారి యొక్క చరిత్ర, సంస్కృతి, జీవన హక్కులతో ముడిపడి ఉన్నటువంటి ఒక అంశం. అదే సమయంలో అడవుల యొక్క పరిరక్షణ కూడా మనందరి బాధ్యత. కాబట్టి గిరిజనుల యొక్క తమ హక్కులను కాపాడాలి, అడవులు కూడా రక్షించబడాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అర్హులైన వారికి చట్టం ప్రకారం హక్కులు అందాలి. అదే విధంగా చట్టానికి విరుద్ధంగా జరిగేటువంటి అక్రమాల విషయంలో క్రయ విక్రయాలకు చోటు ఉండకూడదు. పోడు భూముల విషయంలో భావోద్వేగాలతో కాకుండా చట్టం ఏం చెబుతుంది, అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు, హక్కులు ఏమిటి అనే అంశాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు అంటే ప్రభుత్వం కొత్తగా భూమిని ఇవ్వడం అనేది కాదు. తరతరాలుగా అడవులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి అర్హులైనటువంటి అటవీ నివాసులకు హక్కులను చట్టబద్ధంగా గుర్తించేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. అందుకే ఈ యొక్క అంశాన్ని రాజకీయ కోణంగా కాకుండా రాజ్యాంగం, చట్టం మరియు న్యాయం అనే 3 కోణాలలో చూడాలి. ఇప్పటి వరకు మనం పోడు భూములు అంటే ఏమిటి, పోడు భూములకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎందుకు పట్టాలు ఇవ్వాలి, వారి ఏ హక్కుల కోసం కొట్లాడుతున్నారు, ప్రభుత్వం రానున్న రోజులలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ పోడు భూముల గురించి, ఇలాంటి చట్టపరమైనటువంటి భూములకు సంబంధించిన మరియు లా అవేర్నెస్ కి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.